హాయ్ గైస్, క్రిస్మస్ అని చెప్పేసి న్యూయార్క్కి వెళ్ళిపోయినాం. న్యూయార్క్ మొత్తం క్రిస్మస్ టైంలో కంప్లీట్గా క్రిస్మస్ డెకార్తో ఉంటుంది. ప్రతి స్టోర్ డెకార్తో ఉంటుంది. ద హోల్ స్ట్రీట్స్ ఆఫ్ న్యూయార్క్ అంతా క్రిస్మస్ డెకార్తో ఉంటాయి. చాలా ప్లేసెస్లో చాలా క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి. సో దేర్ ఆల్ సో 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 ప్రిటీ. సో అది చూద్దామని చెప్పి క్రిస్మస్ రోజు వెళ్ళిపోయినాం. సో ఫస్ట్ అయితే మేసీస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ సమ్ యూనిక్ డెకార్ ఉంటుంది. సో ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కొక్క విండో ఫ్రేమ్, ఒక్కొక్క డెకార్ ఉండే అన్నమాట. అండ్ అన్నీ సో అంటే సో 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 ప్రిటీ. అవన్నీ చూసుకొని క్రిస్మస్ ట్రీ చూడడానికి బయలుదేరిపోయినాం. దారిలోనే టైమ్ స్క్వేర్ కూడా వస్తే టైమ్ స్క్వేర్ కూడా చూసుకొని వెళ్దామని పోతున్నాం. క్రిస్మస్ రోజు చలి చింపేసింది. అసలు హారబుల్ చలి. అసలు అంత చలి ఉండదు అనిపించింది ఫస్ట్. దాని తర్వాత మాత్రం టూ మచ్ చలి. అండ్ చాలామంది జనాలు ఉండే. క్రిస్మస్ కదా, ఆబ్వియస్లీ అందరూ న్యూయార్క్ విజిట్ చేయడానికి వస్తారు. అండ్ టైమ్ స్క్వేర్ స్పెషాలిటీనే మొత్తం ఈ స్క్రీన్స్, డిస్ప్లేస్, ది హోర్డింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. జనాలు చాలామందే ఉండే, కానీ అంత క్రౌడెడ్ అనిపించలే యూజువల్గా ఉన్నంత క్రౌడెడ్. బట్ యా, ఇట్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ ఓకే. టైమ్ స్క్వేర్లో ఒక విజిట్ వేసేసుకొని అట్లా తిరిగేసిన తర్వాత మేము క్రిస్మస్ ట్రీస్ చూద్దామని చెప్పి క్రిస్మస్ ట్రీస్కి వెళ్ళిపోయినాం. న్యూయార్క్లో అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఎక్కడికి పోవాలన్నా నడుచుకుంటూనే పోవాలి. ఎందుకంటే ఈ స్ట్రీట్స్లో బండిల మీద పోవాలంటే అసలు ఛాన్సే లేదు. సో హోల్ న్యూయార్క్ సిటీ తిరగాలంటే నడుచుకుంటూనే పోవాలి, మొత్తం నడుచుకుంటూనే తిరగాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం నడిచే వరకే అయిపోతుంది. అండ్ దెన్ కమ్స్ ది క్రిస్మస్ ట్రీ. సో ప్రిటీ అసలు. క్రిస్మస్ ట్రీ మొత్తం చూసుకొని ఫొటోస్ దిగేసి పోతూ మ్యాంగో తీసుకున్నామని చెప్పి మ్యాంగో తీసుకున్నాం. మ్యాంగో పైన వేసిన ఆ మసాలా ఇస్ సో గుడ్. మెక్సికన్ మసాలా అది తాహిన్ అంటారు. క్రేజీ అసలు, చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రూట్స్ పైకి. అండ్ దెన్ ఇండియన్ స్ట్రీట్కి వచ్చేసినాం డిన్నర్ చేయడానికి. ఇండియన్ స్ట్రీట్లో కంప్లీట్గా అందరూ ఇండియన్సే కనిపిస్తారు. లైక్ సూపర్ మార్కెట్స్, మన ఇండియన్ సూపర్ మార్కెట్సే. ఇక్కడ ఇండియన్ స్ట్రీట్లో ఒక దగ్గర పెద్ద ముగ్గు ఉంటుంది. సో ఆ ముగ్గు చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పాన్ డబ్బాలు కూడా ఉంటాయి ఈ స్ట్రీట్లో. ఎన్ని పాన్ డబ్బాలు అంటే మన దగ్గర ఉన్నట్టే ఉంటాయి పాన్ డబ్బాలు అయితే అసలు. అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. అన్నీ ఆల్మోస్ట్ మన ఇండియన్ రెస్టారెంట్స్ పేర్లు ఉన్నట్టే ఉంటాయి. అండ్ ఇవాళ మేము తినడానికి వచ్చేసిన రెస్టారెంట్ బిర్యానీ పాట్. లోపలికి వెళ్ళి చూస్తే ఫుల్, అన్ని టేబుల్స్ ఫుల్ ఉండే. సో కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా ఫుడ్ వచ్చేసింది.
ఫుడ్ మొత్తం తినేసి లెఫ్ట్ ఓవర్స్ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము. అంతే గాయస్, ఇయాలటి వీడియోకి ఇంతే. If you like this video, please do like, share and subscribe to my channel.